అణుబాంబులు వేస్తే దేశాలు మొత్తం నాశనం అయిపోతాయి. మరి ఇప్పుడు ఎందుకంటే ఈ కామేని కప్పు ఆధిపత్యం, ఆధిపత్యానికి వీళ్ళ దగ్గర ఆయిల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆధిపత్య పోరు ఒకటి చెప్పినట్టు ఇంటలేడు. అమెరికాకు ఈయన అణుబాంబు మెండిస్తుండు. వీళ్ళు కూడా ఇప్పుడు అణుబాంబులు తయారీ చేద్దామని చెప్పేసి వీళ్ళు కూడా ఆలోచన మొదలు పెట్టారు. న్యూక్లియర్ బాంబులు కానీ వెపన్లు కానీ ఇవన్నీ ఉంటున్నాయి. వీళ్ళు కనుక ఇది తయారు చేస్తే మాకు మళ్ళీ ప్రపంచంలో మళ్ళీ ఒక పెద్ద దేశంగా ఇది ఒకటి ముద్ర పడుతుంది. దీనికి ఎప్పటికైనా ప్రమాదమే అని అనుకొని వీళ్ళని గెలవనియలే. మాదే ఉండాలి, పైకి పై చేయి మాదే ఉండాలి. మరి ఇప్పుడు ఇరాన్ సలబడరా మరి ఏమన్నా మరి ముందర చేస్తుర్రా? ఇప్పుడు దాడులు మొదలు పెట్టిరుగా దుబాయ్, కువైట్. ఎందుకు మరి ఈ గల్ఫ్ దేశాలను కూడా ఏదో హెచ్చరిస్తున్నారట, పైన అంటున్నారట. ఎందుకు మరి గల్ఫ్ దేశాలను ఎందుకు అంటే అమెరికాకు సంబంధించిన స్థావరాలు, సైనిక స్థావరాలు, విమానాలు, యుద్ధ విమానాలు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అన్నట్టు. ఓహో, అది అమెరికా కోల్లాగా ఇది వంట పెట్టిర్రు అక్కడ దేశాలలో పెట్టిర్రు. పెడితే వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేస్తారు. అందుకనే మీకు పైన తస్మాత్ జాగ్రత్త, ఎక్కడ అక్కడ పోయినట్టు. ఇప్పుడు అంత దూరం పోయి అమెరికా అంత దూరం పోయి కొట్లాడలేరు కదా. ఫస్ట్ చుట్టూ వాళ్ళని కథం చేయాలి. ఇప్పుడు చుట్టూ ఎవడైతే ఇప్పుడు అమెరికోడు విమానాలు, వాళ్ళ సైనిక స్థావరాలు కొన్ని పెట్టుకున్నారు, వాటి మీద దాడి చేస్తున్నారు. అందుకనే ప్రతి దేశంలో కొంత భూభాగం తీసుకుంటారు ఎవరు, పెద్ద పెద్ద దేశాలు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చైనాతో కొట్లాడాలి అన్నప్పుడు పాకిస్తాన్ వానికి ఉత్తగానే నిధులు ఇస్తుంటాడు. ఎందుకు ఉత్తగా నిధులు ఇస్తాడంటే మనకైతేనేమో అప్పు కింద ఇస్తాడు, పాకిస్తాన్ వానికేమో ఉత్తగా ఎట్లు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఆ భూభాగం నిలబడి చైనా వంతో కొట్లాడుతుంది, ఆడిస్తుంది. దూరం ఉంటే ఆ నుంచి మిజైల్ ఎన్నడేయాలి అమెరికా నుంచి చైనా దాకా. అందుకనే పాకిస్తాన్ చేతిలో పెట్టుకుంటాడు. చైనా ఎక్కువ మాట్లాడితే పాకిస్తాన్ లో దిగుతారు, ధనాధన పాకిస్తాన్ నుంచి చైనాతో కొట్లాడాలి. పాకిస్తాన్ పెట్టుకుంటే ఇండియాతో కొట్లాడుతాడు, చైనాతో కొట్లాడు. అది ఉపాయం. ఏంది ఇది? జస్ట్ 30 బాంబులు ఒక్కటేసారి దన్న నిమిషాలలోనే కథం చేసిరట. మెసలకుంట ప్రపంచ యుద్ధము మొదలైనట్టే దాదాపుగా. ఎందుకంటే ఇప్పుడు అరబ్ కంట్రీస్ కూడా కొన్ని ఆలోచన చేస్తున్నాయి. ఇక్కడ పాకిస్తాన్ తిప్పలు ఏంటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వదిలిపెట్టుకుంటున్నాయి. కయ్యం పెట్టింది. ఇప్పుడు ఈ అరబ్ కంట్రీస్లలో ఉన్నది అనుభవం ఉన్నదంటే పాకిస్తాన్ దగ్గర ఒక్క దగ్గరనే ఉన్నది, మిగతా వాళ్ళ దగ్గర లేవు. ఇప్పుడు ఇరానీలతో మాట్లాడి వీళ్ళతో ఏదైనా చేద్దామంటే వీళ్ళు చేద్దామనే ఉండేది, పక్కన కొట్టాడుతున్నారు. కానీ వాడు వెరీ డేంజర్ ఉన్నాడు, మామూలు డేంజర్ గా లేడు. అయితే పివి సింధు కూడా అక్కడనే ఉండట దుబాయ్ లో. పివి సింధుకు తప్పిన ముప్పు. దుబాయ్ లో బస చేసిన చోటే పేలుడు. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఘటన భయాందోళనకు గురైనట్టు వెల్లడి. ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం. దుబాయ్ ఉంది. కానీ ఇరాన్ వాని దగ్గర కూడా ఇప్పుడు డ్రోన్లు ఉంటాయి కదా, ఈ మంచి ఉన్నాయి వాళ్ళ దగ్గర, దాడులు చేస్తాను. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది. ఇంతకు ముందు ఏమో నిలబడి కొట్లాడేది మనుషులు, ఇప్పుడు అంతా ఇక రోబో సిస్టమ్. ఎగిరిపోతాయి, క్షిపణులు పోతాయి, డ్రోన్లు పోతాయి, డ్రోన్లతో చేస్తాం. ఇక వీటితోనే నడుస్తున్నది. ఇక ఆడ మనిషి కూర్చొని ఆపరేట్ చేయాలి. ప్రాణ నష్టం జరుగుతలేదు. ఏది కొట్లాడుతాను అవతలని చంపుతున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగితే ఎంత నష్టం జరుగుతుంది. చాలా మంది ఉన్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసేసారు పోకుండా. ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు, సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి భారతదేశం నుంచి కూడా అన్ని అరబ్ కంట్రీలలో ఉన్న తెలుగులోనే భారతీయులు ఖతార్లో ఉన్నారు, దుబాయ్ లో ఉన్నారు, అలాగే మస్కట్ ఉన్నారు, అబుదాబి ఉన్నారు, అన్ని దేశాలలో ఉన్నారు. మరి వీళ్ళ కథ ఎట్లా? మరి వీళ్ళు ఇప్పుడు అవన్నీ డెవలప్డ్ కంట్రీస్. బంకర్లు ఉంటాయి. బంకర్లు ఇప్పుడు ఇల్లు ఉన్నది, ఒకటి ఉన్నది. ఇక ఒక ఐరన్ సంబంధించి ఒకటి లోపలికి భూమిలోకి ఒకటి పెట్టుకుంటారు. ఇక ఐరన్ తో చేసింది. ఇక అందులో దొరుకుతారు. ఓ నెలకు జరుగుతాడు, సమానం ఉంటుంది, అన్ని ఉంటాయి. అందులో పోతారు, అందులో ఉంటారు. ఇక బాంబు పడ్డా కానీ ఏం కాదు, మనుషులు చావరు.
అది మొత్తం ఇబ్బంది ఉంటుంది అన్నమాట. ఇక ఐరన్ది కాకపోతే కొంచెం చుట్టగిట్ట పోతుంది. అంతే. అటువంటి బంకర్ తయారు చేపించుకున్నాను. అవి మొత్తం ఎక్కువ అంటే ఇజ్రాయిల్ ఎక్కువ ఉంటాయి. బాంబు వచ్చేది కూడా వాళ్ళ టెక్నాలజీ పసిగడుతుంది. అర్ధ గంటల బాంబులు పడుతున్నాయి మన దేశం మీద అని అనుకున్నప్పుడు ఎమ్మటే సైరన్ వస్తుంది, పోతున్నట్టు బంకర్లు దొరుకుతారు. మన దగ్గర ఏ బంకర్ లేదు. గలగల అంటే వాళ్ళు అట్లా తయారు చేస్తారు. అందుకని చిన్న దేశమైనా కానీ ఏకకాలంలో అన్ని దేశాలతో కొట్లాడగలిగింది అంటే అందుకే మనుషులు చావకుండా కొట్లాడతారు. అది వాళ్ళ టెక్నాలజీ. ఆ టెక్నాలజీనే ఇప్పుడు ఈ ట్రంప్ గాడు వాళ్ళ టెక్నాలజీని వాడుకొని ఇరాన్ ని ఖతం చేసిండు. సరే ఇప్పుడు ఈయన కూడా నియంత లెక్క పరిపాలించిండు, మరి ఏం చేసిండు ఆ దేశానికి సంబంధించిన అంతర్గత విషయం అది.